హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ రెప్యూటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిన అనుదీప్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు వాళ్ళే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి వీళ్ళు డేటా ప్రాసెసింగ్, అలాగే క్యూఏ టెస్టింగ్, అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్కి సంబంధించి ఈ 3 కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు హైబ్రిడ్ మోడ్లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి బీటెక్ వాళ్ళు, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా వీడియోని పూర్తిగా అయితే చూడండి. లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అనుదీప్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ వాళ్ళు మీకు వాళ్ళే కంప్లీట్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ వచ్చేసి ఏ కంపెనీలో ఉంటుందంటే క్యాప్జెమినీ, యాక్సెంచర్, ఐబిఎం, కాగ్నిజెంట్, జెన్పాక్ట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, సో ఇలాంటి కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ యొక్క కంపెనీలోనే ప్లేస్ కావడం అనేది జరిగిందనమాట. 20 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. మినిమం క్వాలిఫికేషన్ బీఆర్, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీసీఏ డిగ్రీ కానీ, ఎంఎస్సీ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అనమాట. ఈ సంస్థకి, అనుదీప్ ఫౌండేషన్ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి చాలా చోట్ల సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ వీళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు ఈ యొక్క కోర్సులలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు ఇంటర్వ్యూ స్కిల్స్, అలాగే సెక్టార్ రెడీనెస్ అండ్ ప్రొఫెషనల్ ఎటిక్వేట్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఇంకా మీకు రెజ్యూమ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ నౌకరీ ప్రొఫైల్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డేటా ప్రాసెసింగ్ అండ్ క్యూఏ టెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్కి సంబంధించి సో మనకు ట్రైనింగ్లో ఏమేమి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి మార్కెట్లో అంటే, సో డేటా ప్రాసెసింగ్ వచ్చేసి ఏంటంటే మీకు డేటా ఎంట్రీ అండ్ ఎక్సెల్ వర్క్, డేటాబేస్ అప్డేటింగ్, రిపోర్ట్ ప్రిపరేషన్కి సంబంధించి స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. సో మీకు మార్కెట్లో జాబ్స్ ఏముంటాయంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి జాబ్స్కి మీరు కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. క్యూఏ టెస్టింగ్ నేర్చుకుంటే ఏంటి అంటే మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్, బగ్ ఫైండింగ్, క్వాలిటీ చెక్, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే మీకు ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే మార్కెట్లో క్యూఏ టెస్టర్, సాఫ్ట్వేర్ టెస్టర్, మాన్యువల్ టెస్టర్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్కి సంబంధించేమో మీకు జావా కోడింగ్ ఏంటి, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, స్ప్రింగ్ బూట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో మీకు జాబ్ రోల్స్ ఏముంటాయంటే జావా డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి జాబ్స్ అనేవి మీరు క్రాక్ చేసుకోవచ్చు అనమాట. మీకు అప్లై చేయడానికి డైరెక్ట్గా లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇందులో వచ్చేసి మీరు మీ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ప్రిఫర్డ్ కోర్స్, సో డేటా ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ అనాలిసిస్ అండ్ రియాక్ట్ జేఎస్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్కి సంబంధించి ఫుల్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత 10th మార్క్స్ మెమో అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ పీజీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పీజీ చేస్తే అది అప్లోడ్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అయితే కోర్స్ అనేది మనకి కంప్లీట్లీ ఫ్రీ అయితే కాదు, కాకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది, జస్ట్ 1000 రూపీస్. సో మిగతా కోర్స్ అంతా కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో కోర్స్కి సంబంధించి ఫీజు అయితే లేదు, జస్ట్ మనకి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ దానికి సంబంధించి మిగతా దానికి రిలేటెడ్గా మీకు 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ పర్పస్. ఇది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. సో మీకు ట్రైనింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనకి హైబ్రిడ్ మోడ్ అని చెప్పాను కదా, మీకు వీక్లీ 2 డేస్ వచ్చేసి మీరు అక్కడ సెంటర్కి అయితే వెళ్ళాలి, మిగతా డేస్ వచ్చేసి మీరు ఇంటి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే మాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంట్రీ కావాలి, మాకు ఇలాంటి కోర్సులు అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే డెఫినెట్గా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో చెక్అవుట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.